పవన్ కళ్యాణ్ గారు గెలిచి దాదాపుగా 10 నెలల సమయం అయిపోయింది. అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బాగుందండి, చాలా బాగుందండి. ఏ రకంగా బాగుందంటే అండి, లాస్ట్ టైం 5 సంవత్సరాల క్రితం చేయని అభివృద్ధి ఒక 10 నెలల్లో కాదండి, 2-3 నెలలు అయిందండి. 10 నెలలు అంటే గెలిచిన తర్వాత ఇది ఒక ఇవి ఉంటాయి కదా, కింద మీద ఉంటాయి కదా, ఈ 2-3 నెలల్లో చాలా ఫాస్ట్గా అయిందండి. ఇంకా చాలా ఫాస్ట్ ఉంటుంది. సంవత్సరం అవ్వలేదండి, సంవత్సరం అయితే కూడా చాలా బాగుంటుంది. 5 సంవత్సరం అయితే మామూలుగా ఉంటుంది, మర్చిపోద్దండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండరు, ఏమి అభివృద్ధి జరగలేదని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు, నెట్లో మాట్లాడుతున్నారు. ఏ రకంగా అంటున్నారండి? అంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తలేదు, అంత డూపేన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మీది పిఠాపురం నియోజకవర్గమే కదా, గ్రౌండ్ రియాలిటీలో ఎంత బాగా చేస్తున్నారంటారు ఆయన? అంటే మేము పిఠాపురం అని అంటలేదండి, స్టేట్ అనుకుందాం అండి. ఒక స్టేట్ అనుకుందాం. స్టేట్లో ఇప్పుడు దాకా లేనిది, ఇప్పుడు దాకా ఒక రోడ్డు కానీ ఒక్క కూడా పోర్చలేదండి. ఇప్పుడు దగ్గర 2-3 నెలలు ఒక పిఠాపురమే కదండి, టోటల్గా స్టేట్ మొత్తం ఎక్కడ ఏమీ లేకుండా, అంటే మాకు తెలుసున్న వాటికి చిన్న పెద్ద భారీగా ఉన్న ప్రాజెక్టులు కాదండి, చిన్న ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అయినాయండి. 5 సంవత్సరాల్లో చేయని జస్ట్ 3 నెలలు 4 నెలలు క్లియర్ అయినాయి. ఇంకా అంతకంటే ఏం కావాలండి? అంటే మామూలుగా ఏదో ప్రచారాలు తప్పితే ఏమీ లేదనేటట్టు చాలా మంది ప్రచారాలు ఎవరు చేస్తున్నారండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? ఇంతకుముందు ఏం చేశారండి వాళ్ళు? అంటే గత ప్రభుత్వంలో చాలా జరిగిపోయాయని చెప్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఇంతకుముందు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బయటికి చెప్పడం వేరండి, మనసులో పెట్టుకున్న మాటను పెట్టి చెప్పండి. పిఠాపురంలో మీరు పవన్ కళ్యాణ్ గారికి వేసిన ఓటు అనేది ఖచ్చితంగా ఈరోజు సక్సెస్ అయిందంటారా? అంటే వృధా కాలేదంటారా? వృధా కాలేదు, 100% కరెక్ట్. 100% కరెక్ట్. ఆయన రావడం మాకు భగవంతుడితో సమానం, దేవుడితో. ఇప్పుడు ఎక్కడా లేనిది మాకు ఇచ్చాడండి. మాకు ఆ ఇచ్చిన అవకాశం మామూలుగా చిన్న ఉపయోగించుకోవడం వేరు కదా. 70,000 మెజార్టీ వస్తుంది. 70,000 తక్కువండి, 1,00,000 తక్కువండి. మెజార్టీ అయినా విషయం పక్కన పెట్టండి, మెజార్టీ విషయం పక్కన పెట్టండి. మాకు రావడం ఆయన చాలా మేము చేసుకున్న అదృష్టం అంటారు. అంటే పిఠాపురం నుంచి ఇంకా పవన్ కళ్యాణ్ సొంత అడ్డా అయిపోయిందండి. ఇంకా అయిపోద్దండి, కంపల్సరీగా అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి కామెంట్ చేశారండి. అది ఎలా చెప్పొచ్చు అంటారు? అంటే కరెక్టా కాదంటారు? ఆయన తెలియకుండా ఆయన ఇప్పుడు రాజకీయం తెలిసా తెలియదని కదా, ఆయన విమర్శించే అంత రోజులు కాదండి. మనం ఒక సీఎం చేశారండి, ఆయన తెలుసుకోవాలండి. అది కార్పొరేటర్ రాజకీయ నాయకుడు కదా, కార్పొరేటర్ అంటే తక్కువ, రాజకీయం లేనట్ట. అంటే పవన్ కళ్యాణ్ స్థాయి అనేది కార్పొరేటర్ తో సమానం అనేటట్టు ఆయన మాట్లాడుతున్నారు. కరెక్టా కాదని అంటారు? అదే అన్నానండి. ఇప్పుడు ఆయన తెలుసుకోవాలన్నారు, మనం చెప్పే అంత రోలింగ్ కాదు, ఆయన తెలుసుకోవాలి. అది ఆయన గుండెల మీద చేసి తెలుసుకోవాలి. అది ఎవరు మెజార్టీ ఇచ్చారో ఆయన తెలుసుకోవాలి కదా. ఈ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు కానే కాదు, అలాంటి ప్రతిపక్ష నాయకుడు కానే కాదు. సీట్లు లెక్క 11 సీట్లు. మరి ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారండి? లేదు కదా, రూల్స్ ప్రకారంగా 18 సీట్లు ఉండాలి కదా ప్రతిపక్ష నాయకుడు. నేను ప్రజల సమస్యల కోసం మాట్లాడుతాను, నాకు మైకే ఉండి నాకు ప్రతిపక్ష హోదా గతంలోనే ఆయన అన్నారు కదా, 18 సీట్లు లేకపోతే ప్రతిపక్షం లేదన్నారు కదా. మరి ఆయన ఎలాగ అడుగుతున్నారండి? దానికి ఏమంటాడు? ఇప్పుడు ఆయన అడిగిన దానికి ఆయన అడిగిందని చెప్పుకోమనండి. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఉంటే 5 సీట్లు చేస్తే ప్రతిపక్షం కూడా కోల్పోతారని అన్నారు కదా. ఆయన కోల్పోయింది. ఆయన అడిగినప్పుడు 11 సీట్లు ఎలాగ లెక్క చేస్తున్నారండి? అది ఓపెన్ గా అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి మాట విధానం మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయన మాట్లాడే తీరు కానీ ఇప్పుడు చేస్తున్న రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే కాదు సార్, చిన్న విషయం అండి. ఒక 12 సంవత్సరాలు 16 సంవత్సరాల బట్టి నుంచి కేసులు ఉన్నారండి. అంటే ఆయన చెప్పి అంత రోలింగ్ కాదండి. ఆ కేసులు చేయలేదంటే ఏ రకంగా చేయలేదు. ఇప్పుడు చిన్నది పెద్దది లేకుండా పోయిందండి, ఏ కేసులు లేకుండా వీళ్ళని బొక్కలో దూసారండి. మరి అలాంటి ఆయన్ని కూడా బెయిల్లో తిరుగుతున్నారంటే ఏ రకంగా తిరుగుతున్నారండి? ఆయన తెలుసుకోలేదు. ఆయన తెలుసుకోవడం కాదండి, మరి గవర్నమెంట్ కూడా ఏ రకంగా చేస్తున్నారండి? ఈ కోర్టులు కూడా ఏం చేస్తున్నారండి? నాకు తెలియకడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు బయట తిరుగుతారండి, ఏమీ లేకుండా, ఏ బొక్కు లేకుండా, రూపాయి పాపాయి లేకుండా ఉంటాయి. ఈ చిన్న రైతును కూడా బొక్కలో చేస్తున్నారు. ఇలాంటి అంటే నాకు నోటంటే రావట్లేదు, తినంగా రావట్లేదండి, మాట తేడా వచ్చేస్తుందండి. మరి అలాంటివి పోండి, మరి ఏ రకంగా చేస్తున్నారండి? ఇన్ని సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయనకి ఇంకా శిక్ష పడలేదు కదా. మరి బయట ఏ రకంగా తిరుగుతున్నారండి? అది ఖచ్చితంగా ఆయన శిక్ష పడాలంటారు. మరి పడాలి కదా, తప్పు చేసిన కావాలని శిక్ష పడాలి కదా. ఆయన శిక్ష పడాలని పక్కన పెట్టండి, తప్పు చేస్తానికి పడాలి కదా. అది తప్పు చేస్తా పడాలి కదండి. ఏమీ లేకుండా ఇప్పుడు రూపాయి పాప లేకుండా, ఇప్పుడు సపోజ్ 10,000 రూపాయలు తీసుకుంటే 10,000 కట్టకపోతేనే కేసులు వేస్తున్నారండి.
మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే వస్తుంది. జైలుకి వెళ్ళాలి, అది చూసుకోవాలి. మేము చెప్తే సరిపోదు కదండి, మేము చెప్తే వేసేస్తారా? అవునండి. మరి ఉన్నాయి కదా దాని లెక్కలు ఉన్నాయి కదా, ఆయన చూసుకోవాలి కదా. మేము చెప్పేస్తే మేము వేసామంటే నిన్ను వేసామంటే మేము వేసేస్తామా? ఆ కేసులు గట్రా ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, వాదాపనోదలు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి. అవి లేకుండా ఇప్పుడు పొగలేందో అగ్రాది కదండి. అవునండి. మరి ఏ రకంగా వస్తుందండి? అయితే గతంలో ఆయన తప్పు చేశారు కానీ శిక్ష పడలేదు. తప్పు చేసారా లేదన్నా మీకు తెలీదా? మేము చెప్పాలా? జనాలకు తెలీదా? మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు దేవుడు అని చెప్పి వెనకేసుకొస్తున్నారు. నా నాయకుడు దేవుడు, మా నాయకుడు గొప్పోడు అది ఏ అని చెప్తున్నారు కదా. మరి తప్పు చేశారు. ఈ రోజు ఉందనుకో మనిషికి ఒక్కొక్కరికి ₹1,00,000 ఉందండి, నెత్తి మీద 1,00,000 2 లక్షలు ఉందండి. ఎవరికి ఉందండి? ఏ రకంగా చేశారండి? అది అంటే జగన్ ఏ రకంగా చేశారంటున్నారండి? ఎవరిని అడిగి చేశారండి? మరి సంక్షేమ పథకాలు మేము అమ్మని చెప్పామా? అమ్మఒడి ఇచ్చాము, నాన్నఒడి ఇచ్చామని చెప్పామన్నాను. ఎవరికి ఏ రకంగా చేసిందండి? మేము చేసామని చెప్పామా? ఫైనల్ గా ఒక మాట అండి, మీకు అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలండి? అభివృద్ధి ఇప్పుడు మనకి అభివృద్ధి కాదా? చిన్న ఎగ్జాంపుల్ అంటే చిన్నది ఏం కాదండి. విద్య వైద్యం కావాలండి, ఏం అవసరం లేదండి. రాష్ట్రానికి కావాల్సింది అదండి, విద్య వైద్యం చాలుతాయి, ఇంకేం అవసరం లేదండి. ఆ రెండు ఉంటే చాలండి. ఇంకా ఏం కావాలండి మనకి? విద్యలోనే ఎవడ లేడండి, ఇంటికి వైద్యం లేనాడు ఎవడ లేడండి. వాళ్ళిద్దరూ చాలండి, రెండు కావాలండి మనకు చాలు, ఇంకేం అవసరం లేదండి.